అంబటి రాంబాబు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునేటటువంటి వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 1989లో రేపల్లి నియోజకవర్గం నుండి, 2019లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎలగబెట్టాడు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఎలగబెట్టాడు. ఈరోజు అతని అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏంటంటే ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకో విషయం ఏంటంటే, నేను వాడిని వాడు అని అంటా ఉన్నా. నిన్న నుంచే ఇన్స్పైర్ అయ్యా జగన్మోహన్ రెడ్డిని చూసి. వాడెవడో బీటెక్ రవి అంటా అన్నాడు కదా, సో అందుకని నేను కూడా అనొచ్చు కదా, ముఖ్యమంత్రిగా పనిచేసినోడే వాడు వీడు అంటున్నప్పుడు నేను కూడా అనొచ్చు. కాబట్టి వాడెవడో అంబటి రాంబాబు అనేవాడు వాడి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడంటే, మీరు చూడొచ్చు కింద డేట్ అండ్ టైం 1:39 14 ఆగస్టు 2025 ఈ వీడియో పోస్ట్ చేశాడు. వీడి ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియోలో ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ IPS కి అంకితం అని రాసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పాటని ఒక వీడియోకి ఎడిట్ చేసి, ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎన్నికలకు రిగ్గింగ్ చేస్తా, ఎల్లో కలర్ బ్యాలెట్ పేపర్ మీద రిగ్గింగ్ చేస్తా ఓట్లేశాడు. దానికి పోలీసు అయినటువంటి DIG స్థాయి అధికారి కోయా ప్రవీణ్ IPS గారు సహకరించారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఒంటిమిట్ట పులివెందులో గెలిచింది అని అర్థం వచ్చేలా ఇతను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సరే, చేశాడు, బానే ఉంది. మేము ఖాళీగా ఉన్నాం కదా, అసలు ఈ వీడియో నిజమేనా కాదా అనేది ఎంక్వైరీ చేయాలి కదా, మేము చేస్తాం కదా. అదే చేశాం. అదే చేస్తే ఒరిజినల్ వీడియో దొరికింది. ఇది ఒరిజినల్ వీడియో, ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఒరిజినల్ వీడియో. ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి పేరు సుభాన్ సువేది. ఈ వీడియో పోస్ట్ చేసి ఏం రాశాడంటే, ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏ మ్యాన్ కెన్ క్యాష్ 20 votes ఇన్ 1 go. ఒక్కసారిగా 20 ఓట్లు వేయాలంటే వెస్ట్ బెంగాల్ సాధ్యం అని చెప్పి రాశారు. అండ్ ఆల్సో కింద మీరు డేట్ అండ్ టైం చూడొచ్చు, ఎప్పుడు రాశారు, ఎప్పుడు చేశారు అనేది. ఇది 12:47 10 జూలై 2023 సుభాన్ సువేది అనేటటువంటి వ్యక్తి ఈ ఎన్నికలు వెస్ట్ బెంగాల్లో జరిగాయని అర్థం వచ్చేలాగా రాసినటువంటి వీడియో. అంటే ఈ వీడియో అంబటి రాంబాబు అనేటటువంటి సన్నాసి పోస్ట్ చేసినటువంటి వీడియో. మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాటని ఎడిట్ చేసి పోస్ట్ చేసినటువంటి వీడియో ఇప్పటిది కాదు, 2 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి లోకల్ ఎలక్షన్ సంబంధించిన వీడియో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు కోయా ప్రవీణ్ గారి సహకారంతో రిగ్గింగ్ చేసి గెలిచారని అర్థం వచ్చేలా పెట్టినటువంటి వీడియో. వీడు ఇంకో కుట్ర ఏంటంటే, ఒరిజినల్ సౌండ్ అయితే గుర్తుపడతారు కాబట్టి, తెలుగు కాదు బెంగాలీ కాబట్టి గుర్తుపడతారు కాబట్టి ఆ సౌండ్ తీసేసి మా పార్టీ పాటని దీనికి అటాచ్ చేసి ఎడిట్ చేసి వదిలినటువంటి వీడియో. ఇంతకంటే నీకు అలవాటే కదా అంబటి రాంబాబు, నీకు అలవాటే కదా. ఆ సంజన అయ్యో ఉన్నాయి కదా కొంపలు, ఆ కొంపల చుట్టూ తిరగడం నీకు అలవాటే కదా. ఆ కొంపల చుట్టూ తిరిగేటప్పుడు నీ జెండాలు 2 తీసుకెళ్ళు. ఒక జెండా కిందేసి కూర్చో, ఇంకో జెండా నీ ముందేసుకో. వచ్చే పోయేవాళ్ళు చిల్లరేస్తారు. నీ బతుక్కి చిల్లరేస్తారు. ఒక్కటన్నా నిజం చెప్పావా నీ బతుక్కి? ఇంకా నన్ను సీమరాజా, ఇంకోటెవరు కిరాక్ ఆర్పి నన్ను ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, ఏడుస్తాం, ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తే అంటారు. ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తే సీమరాజా, కిరాక్ ఆర్పి అట్లాగే అంటారు నిన్ను. నీకు అలవాటే కదా ఆ కొంపల చుట్టూ వెళ్ళటం. సో ఈసారి వెళ్ళేటప్పుడు 2 జెండాలు వేసి అడుక్కో, ఇంతకంటే చిల్లర రాలుతుంది. అంతేగాని నీ పార్టీలో ఉన్నటువంటి పేటీఎం కార్యకర్తలు, ఈ డాష్ గార్డ్ అందరూ ఈ చిల్లర కోసం ఇలా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు. వాళ్ళ కోవలో చేరి దిగజారిపోయావు నువ్వు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నేను ఒక సాధారణ కార్యకర్తని, నాకు తెలిసినంత మాత్రం నీకు తెలియపోతే ఎట్లా? ప్రజలందరికీ కూడా తెలిసి ఈ విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నియమావళి ప్రకారం మన రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికలకి తెల్ల కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు, వైట్ కలర్.
జడ్పీటీసీ ఎన్నికలకి పింక్ కలర్ ఇస్తారు, గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు, పసుపు పచ్చ ఎల్లో కలర్ ఎవరు, ఎందుకంటే మా పార్టీకి అదొక ఈ పార్టీకి సంబంధించినటువంటి రంగు కాబట్టి మా జెండా పసుపు కలర్ లో ఉంటది కాబట్టి పసుపు కలర్ బ్యాలెట్ పేపర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడర్రా సన్నాసి. అది కూడా తెలియకపోతే ఎట్లా? చేసేవాడు ఏదైనా పర్ఫెక్ట్ గా చేయొచ్చు కదా, అది కూడా తెలియదు, పెట్టేస్తావు. జనాల్ని నమ్మాలి. ఈరోజు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మిర్చి సినిమాలో అనుకుంటా, 30 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని ఒక డైలాగ్ ఉంది. 30 సంవత్సరాలుగా నీ నాయకుడు జగన్ రెడ్డి కుటుంబ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి జడ్పీటీసీ స్థానానికి ఈరోజు ఎన్నిక జరిగితే మీకు కనీసం 10% ఓట్లు రాలేదనంటే మీరు సమీక్షించుకోండి కూర్చొని, ఎందుకు ఇలా అయిపోయింది ఏంటనేసి. అంతేగాని ఈవీఎంల ద్వారా జరిగిన ఎలక్షన్స్ నేమో మీరు ఏమంటారు, ట్యాంపరింగ్ అంటారు. సరే, బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఎలక్షన్స్ నేమో ఇట్లాంటి లుచ్చా వీడియోలు పెట్టి సునకానందం పొందుతా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి లుచ్చా పనులు చేసావు కాబట్టి నువ్వు చట్టానికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి, అది వేరే విషయం. చట్టం తన పని తాను చేసుకుపోయిద్ది. అండ్ ఈ లుచ్చాగాన్ని నమ్మి ఇదే వీడియోలు మీరు గనక పెడితే, ఎవరైతే ఈ పేటీఎం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి నేను శత్రువుని అయినప్పటికీ మంచి చెప్తా, వింటే ఓకే, వినకపోతే మీ కర్మ. ఈ వీడియోలు మీరు గనక పోస్ట్ చేస్తే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తీసుకునేటటువంటి చర్యలకి మీరు బాధ్యులవుతారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్, పోలీసులు, ఖచ్చితంగా పోలీసులు అన్నాడు కదా వీడు, మీరు బాధ్యులవుతారు. కాబట్టి మీరు మిడిల్ క్లాసో లోయర్ మిడిల్ క్లాసో ఉంటారు, మీరు కోర్టులు కానీ వాయిదాలు కానీ తిరగలేరు. వాడంటే సంపాదించిన అక్రమ డబ్బు ఉంది కదా, వాడు కార్లు వేసుకుని ఎట్లాగైనా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, వాడి బతుకు కదా అలవాటే. మీరు మీ భవిష్యత్తుని ఇట్లాంటి లుచ్చా విషయాలు విని నమ్మి నాశనం చేసుకోవద్దని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో హితూ బలికానన్నాడు కదా, అలాగే హితూ బలుకుతా ఉన్నా.